హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఈరోజు నేను మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగుతున్నాను. హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగుతున్నాను. తేనైతే లేదు ఇంట్లో, సో అందుకని చెప్పేసి అది స్కిప్ చేశాను. లేచిన వెంటనే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే ఏదో ఒక వాటర్, అది హాట్ వాటర్ అయినా, లెమన్ వాటర్ అయినా, నార్మల్ వాటర్ అయినా ఏ ఒకటి ఫస్ట్ వాటర్ అయితే తాగాలి, లిక్విడ్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే. సో అది మా హస్బెండ్ రూల్ అన్నమాట. ఇంకా లెమన్ వాటర్ తాగిన తర్వాత వర్క్లోకి అయితే దిగాను. ఇంక ఇక్కడ అంట్లవి కడిగేసి పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలియదండి, నేను వీకెండ్ని ఎలా అయితే వీకెండ్ అని ఫీల్ అవుతానో, మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కూడా ఆ రోజు కూడా నాకు వీకెండ్ లాగే అనిపిస్తుంది. పనులన్నీ చాలా లేజీగా, వర్క్ అంతా స్లోగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, అలానే బ్రేక్ఫాస్ట్ లేట్ చేసి తర్వాత లంచ్ లేట్ అవుతుంది, అలానే డిన్నర్ కూడా లేట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు లేట్ అవుతాయంటే మార్నింగ్ లేట్గా లేస్తాను కొంచెం, ఇంకా తర్వాత కొంచెం ఎక్కువ టైం పట్టే టిఫిన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆబ్వియస్లీ కొంచెం లేట్ అవుతుంది, టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా. అందుకని ఫస్ట్ ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను. టమాటాలు పచ్చిమిర్చి చట్నీ వేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అలసందలకి ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టి అలసందలు అయితే నానబెట్టేసుకున్నాను. సో వీటిని అలసందలు అంటారో బొబ్బర్లు అంటారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇవి గారెలు వేద్దామని చెప్పేసి నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలసందలని 2-3 టైమ్స్ కడిగాను. ఇంకా కడిగిన తర్వాత వాటిలో 2-3 పచ్చిమిర్చి అవి వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పడతాం కదా, మరి అలానే పప్పు వండకుండా, అలానే బాగా మెత్తగా పేస్ట్ అవ్వకుండా మిక్సీ అయితే పెట్టాను. గారెలు కొంచెం అలా ఉంటేనే బాగుంటాయి, మరీ మెత్తగా పేస్ట్ అయిపోయినా అంత టేస్ట్ బాగుండవు. ఈ గారెలైనా దోశలైనా ఇలాంటి టిఫిన్స్ ఎక్కువ టైం తీసుకునేవి మోస్ట్లీ వీకెండ్లో అయినా లేదా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ టైమ్స్లోనే చేస్తాను. విడిగా ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇడ్లీ వేయడానికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. అవైతే ఇడ్లీ వేసి పక్కన పెట్టేయచ్చు కదా, కొంచెం ఫాస్ట్గా అవుతాయని. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా మిక్సీ వేయడం స్టార్ట్ చేసిన టైంలోనే మా హస్బెండ్కి అయితే కాల్ ఉంది. సో తను ఆ కాల్లో జాయిన్ అవ్వాలని నన్ను అడుగుతున్నారు. ఎంతసేపటికి అయిపోతుందంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పాను. మా అత్తయ్య వాళ్ళు ఎక్కువ అలసంద గారెల్లో ఖచ్చితంగా పసుపు అయితే యాడ్ చేస్తారు. సో నేనైతే ఎప్పుడు చేయలేదు. మీరు ఎలా చేస్తారో కూడా కింద కమెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మోస్ట్లీ బయట తెచ్చుకొని తింటాము స్నాక్ టైంలో. అది గారెలు, ఏదో బజ్జీ, పునుగు అలాంటివి బయట తెచ్చుకొని తింటాం, కానీ తక్కువ ఇంట్లో చేసుకునేది. ఎప్పుడైనా నేనున్నప్పుడు అప్పుడప్పుడు చేస్తాను పునుగులు అవి వేయడం అలా. సో టిఫిన్లా అయితే ఎప్పుడు ఇలా గారెలు ఇవి చేసుకోము మా అమ్మ వాళ్ళ ఇంట్లో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం 3 టైమ్స్ వేసుకున్నాను పిండిని, ఎందుకంటే మరి ఎక్కువ వేస్తే అడుగున మెత్తగా అయిపోయి పైన అలానే ఉంటాయి కదా పప్పు. అందుకని చెప్పేసి 3 టైమ్స్ కొంచెం వేసుకుంటే ఫైనల్గా పిండి అయితే ఇలా వచ్చింది. చూసారా, అక్కడక్కడ కొన్ని పప్పుల్లాగా అలాగే ఉన్నాయి, అలసందలు కొంచెం కచ్చాపచ్చగా ఉంది. సో ఇంకా నేనైతే దీంట్లో ఆనియన్స్ అయితే యాడ్ చేయట్లేదు. ఇవి అలసంద గారెలు కదా, నాకు ఎందుకో పర్సనల్గా ఆనియన్స్ వేస్తే అవి తీసేటప్పుడు అలా కొంచెం వాటరీగా అయిపోతాయి కదా, సరిగా రావని నేనైతే యాడ్ చేయను ఆనియన్స్. సో ఈసారి అయితే బాగా వచ్చాయి అలసంద గారెలు, నాకు తీయడానికి అది చాలా ఈజీగా అనిపించింది. ఇంకా గారెలు వేయడానికి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఈలోపు పిండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ గారెలు వేయడానికి అయితే పిండి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను.
ఇంతకుముందు కూడా నేను 2-3 టైమ్స్ చేశానండి అలసంద గారెలు. బట్ అప్పుడైతే కొంచెం షేప్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ వేసినప్పుడు వీడియో షూట్ చేస్తుంటే 1 or 2 అయితే కొంచెం షేప్ అవుట్ అయ్యి ఇరిగిపోయాయి. బట్ తర్వాత అయితే మొత్తం బాగా వచ్చాయి. బట్ అప్పుడైతే వీడియో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ 2 టైమ్స్ వేసి వీడియో షూట్ చేశాను. అలసంద గారెలు ఏంటంటే కొంచెం బాగా పలుచగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. కొంచెం లావుగా వేస్తే పిండి సరిగా ఉడకదు, అలా కొంచెం అంతగా టేస్ట్ నచ్చదు. అందుకని నేను మ్యాక్సిమం వీలైనంత పలుచగా వేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. అలసంద గారెలు ప్రతిసారి విరిగిపోతా అలా ఉండేవి. నాకు కుదురుతాయో లేదో అన్నట్టు అనిపించేది. అందుకే తొందరగా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. బట్ ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి. పిండి అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. మామూలుగా చేతికి కూడా ఈజీగా వస్తున్నాయి తీస్తుంటే. సో నాకు బాగా అనిపించింది ఈసారి. ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది. నేను కొంచెం హైట్ నుంచి వేసేసరికి అవి వేసిన తర్వాత విడిపోయాయి కొంచెం పిండి. సో ఫైనల్గా అయితే టేస్ట్ బాగున్నాయి. ఫస్ట్ 1 or 2 తప్ప మిగిలినవన్నీ కూడా బాగా వచ్చాయి గారెలు. నాకు డీప్ ఫ్రై ఐటమ్స్ చేయడం ఈజీగానే అనిపిస్తుంది, అంత కష్టమేం అనిపించదు. బట్ ఇక్కడ వేస్తుంటే ఏమైనా భయపడుతున్నట్టు అనిపిస్తుందేమో, కానీ అలా ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా పునుగులు అవి వేసేదాన్ని బిఫోర్ మ్యారేజ్ కూడా. సో నాకు ఈజీగానే అనిపిస్తుంది స్నాక్స్ అయినా అవి చేయడం. ఇంకా నేనైతే అన్ని గారెలు వేసుకొని చట్నీ కూడా మిక్సీ వేశాను. బట్ అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. సో ఇంకా చట్నీ కూడా వేసుకున్న తర్వాత నేను తినేసి నేను ముందు మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ అయితే ల్యాప్టాప్ చూసుకుంటూ తన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. సో ఇలా ఉంటుంది మా మార్నింగ్ మోస్ట్లీ. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే తీయడం కుదరలేదు. ఆఫ్టర్నూన్ అయితే రాగి జావ ప్రిపేర్ చేశాను లంచ్కి. సో ఇంకా రాగి జావ తాగుతున్నాను ఇక్కడ నేను. ఇంకా రాగి జావ తాగి ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళాము పైకి సరదాగా అలా. బట్ అప్పుడైతే బాగా వెదర్ అనేది కూల్గా ఉంది, వర్షం పడేలా ఉంది. మేము కొంచెం సేపు ఒక 5 to 10 minutes ఉండగానే వర్షం కూడా పడింది. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ అయితే ఈవినింగ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆఫ్టర్నూన్ కూడా లైట్గా తిన్నాం కదా, అంటే ఫ్రూట్స్ ప్లస్ రాగి జావే కదా, అందుకని ఇంకా బయట తినేద్దాం అనుకున్నాము. డిన్నర్ బయట చేద్దామని బయటికి వెళ్ళాము రెస్టారెంట్కి. సో అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఫుడ్ కొంచెం ఓకేగా అనిపించింది. ఇదండి ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.